రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వర్షాలతో పాటు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారిపోయి వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. డిఫరెంట్ వెదర్ నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ నెలకొంది. నిన్నటి వరకు నిప్పుల కుంపటిలో ఉన్న రాష్ట్రం కాస్త చేంజ్ అయింది. రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలతో పాటు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారిపోయి వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. బానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు వర్ష సూచనతో కాస్త రిలీఫ్ దక్కనుంది. 2 ఉత్తర దక్షిణ ద్రోణులు అనేవి కొనసాగుతున్నాయి. ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒకటి, అదేవిధంగా మహారాష్ట్ర మీద నుంచి దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది కొనసాగుతుంది. ఇంకొకటి ఛత్తీస్గఢ్ మీదుగా కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటుగా మనకి 3.1 నుంచి 5.8 వరకు ఒక యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఉండడం వల్ల, ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల, ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి 40 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. సాయంత్రం కొంచెం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యధికంగా మనకి నాగర్ కర్నూలు జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు దీని వర్షపాత ప్రభావం అనేది అధికంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు మనకు గరిష్టంగా చూసుకున్నట్లయితే నిన్న ఆదిలాబాద్లో అత్యధికంగా 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే మనకి మెదక్, నిజామాబాద్, కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా 39 నుంచి 44 డిగ్రీల సగటున ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా అదే విధంగా మనకి 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం వేళ సూర్యుడు భగభగ మండుతున్నాడు. జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు నిప్పులు కొలువుని తలపిస్తున్నాయి. పనులు చేసుకునే తీరే లేవు. 11కే చాలా అయిపోతుంది ఎండ తీవ్రత. బాగా ఇబ్బంది ఉంది. ఆదిలాబాద్ అయితే మరీ ఘోరంగా ఉన్నది సార్. ఇప్పుడు వర్షం కురిసినట్టే ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కోల్ బెల్ట్ ప్రాంతం నిప్పులు కొలుమిని తలపిస్తుంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతూ ఉండటంతో జనం ఇండ్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. 2 వీలర్ వాహనాల రద్దీ కూడా తగ్గింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వరంగల్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వడదెబ్బకు 5 చనిపోయారని చెబుతున్నారు అధికారులు. మండుటెండలకు మాడు పగులుతోంది. సూర్యుడి తాపానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దెక్కితే చాలు వేడిగాలులకు జనం అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 43 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. పొద్దంతా ఎండలు, సాయంత్రం వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరుగుతున్న టెంపరేచర్లతో జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.